పాములు ఇగో ఇట్లా రోడ్డు మీదనే తిరుగుతున్నాయి. మేము బండి మీద పోతుంటే ఇట్లా పాములు పోతున్నాయి. ఇక చూస్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, డ్రైనేజ్ వాటర్ వెళ్తాయా అది అని కూడా అడిగారు చాలా మంది. ఆ డ్రైనేజ్ వాటరే మేము వాడిన డ్రైనేజ్ వాటరే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మాకు తాగడానికి వస్తున్నాయి నీళ్ళు. మా అమ్మ ఏమో నిలబడి ఇల్లు ఊపుతుంటే మా సోఫాలు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. వాళ్ళు గోడ ఎందుకు కట్టిరంటే అక్కడ జంతువులు ఇక్కడ రాకుండా, కానీ ఈ ఒక జంతువు ఉంది, ఈ జంతువుని తీసుకోకుండా అట్లనే పెట్టిరు మర్చిపోయారు. కానీ ఈ ఒక జంతువు ఉంది, ఈ జంతువుని తీసుకోకుండా అట్లనే పెట్టిరు మర్చిపోయారు. అంటే మేము రానప్పుడు మీరు ఉన్నారు, ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారు కదా. రానప్పుడు ఎట్లుంది, వచ్చినాక ఎట్లుంది, అందరు వచ్చినాక. కరెంట్ అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి మాకు మొత్తం. అయితే డ్రమ్ములు, ఈ డ్రమ్ములలో అయితే చెత్త వేయడానికి అయితే మా ఇవి భూమి లోపలికి ఇంకా చాలా లోపలికి ఉంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద ట్యాంకీలు. అది ఎట్లా వస్తుంది? అయ్యో అయ్యో కింద పడతారులే ఫాస్ట్. ఈ గోడ గట్టి కూడా మొన్న 1 వీకే అయింది అనుకుంటా. ఆ గోడకు మించిపోయింది గడ్డి. సిల్వర్ ప్లే బటన్స్ అండ్ మా లయ ఛానల్కి ఒకటి వచ్చింది సిల్వర్ ప్లే బటన్. ఈ ముఖ్యందుకు ఇంత పెద్ద ఉంది, బెదిరిస్తున్నారు. మేము పోయి కోర్టులో కేసు ఇస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పువ్వులు లేవు బతుకమ్మ ఆడడానికి, నాకేమో బతుకమ్మ ఇష్టం. పువ్వులు కొనుక్కోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అప్పుడు నేను మా ఆయన మీద అరిచిన, మాది ఒకటే ఇల్లు లేనోళ్ళకి ఇల్లు రావాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అయితే వీడియోల కింద ఒకటే కామెంట్, మీకు కొల్లూళ్ళు వచ్చిందా 9th ఫ్లోర్ పైన ఎట్లుంటున్నారు, సో మీకు అసలు సెట్ అయిందా, మీకు మస్తు డబ్బు ఉంది, మీరు కొనుక్కున్నారా, అది ఇది అని ఎన్నో కామెంట్లు అయితే పెడుతున్నారు. అవన్నీ కామెంట్లకి రిప్లై ఇవ్వడానికే ఈ వీడియో అయితే తీస్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే మేము ఎట్లుంటున్నాం అని మా ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ప్రతి ఒక్కరు చూపిస్తున్నాం. అండ్ ఇంకోటి చాలా మంది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇప్పుడు మీకు ఒక 5 years బ్యాకే పెళ్ళి అయింది, అప్పుడే మీ పేరు మీద ఇల్లు వచ్చింది, అది వచ్చింది అని చాలా మంది అడుగుతున్నారు. సో అది కూడా క్లారిఫికేషన్ ఇస్తామన్నమాట. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏ వీడియో పెట్టినా క్వశ్చన్స్ అడుగుతున్నాం. మేము ఇప్పటికీ 2-3 వీడియోలు చేసినాము, మాకు ఇక్కడ వచ్చింది, మాకు రాలేదు, మా అత్తమ్మకి వచ్చిందని చెప్తే కూడా మళ్ళీ అదే అడుగుతున్నాం. సో ఇందులో అయితే మొత్తం క్లారిటీ ఇస్తాం, అందుకోసం మేము వీడియో తీస్తున్నాం. సో ఒకసారి అయితే చూడండి, ఎగ్జాక్ట్ మా డబుల్ బెడ్రూమ్ దగ్గర కమాండ్ దగ్గర అయితే మాట్లాడుతున్నాం. అండ్ ఇంకోటి మీరు ఎట్లా అప్లై చేసి ఏందనేసి అయితే అన్నారు కదా. సో మా మ్యారేజ్ కాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన టైంలో కొత్తలో డబుల్ బెడ్రూమ్ పథకం అని అయితే తీసుకోవచ్చు. రేపు 2014 or 2015లో అప్పుడు తీసుకొచ్చిన టైంలో 2018లో 17లో మా అమ్మ అప్లై చేసింది. మా అమ్మ పేరు మీద అప్లై చేస్తే 2023లో అయితే డబుల్ బెడ్రూమ్ అయితే అలౌ అయింది. దాని 2023లో అలౌ అయిన తర్వాత 17 or 18 months తర్వాత మాకు ఇక్కడ తాళం ఇవ్వడం అయితే జరిగింది. తాళం ఇచ్చిన తర్వాత అప్పుడైతే మేము వచ్చినాము. సో ఇదైతే క్లారిఫికేషన్ వచ్చింది. మేమిద్దరం అప్లై చేసి రాలే, మా అమ్మ 2018లో అప్లై చేసి మా అమ్మ పేరు మీద వచ్చింది, అప్పుడు మా పెళ్ళే కాలేదు అనమాట. సో అది ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఈ నుంచి పైకి 9th ఫ్లోర్ మా ఇల్లు ఎట్లుందో ప్రతి ఒక్కటి అక్కడ వరకు అయితే చూపిస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కూడా వస్తున్నాయి, వెయిట్ చేయండి. మొన్న ఇలా షార్ట్ వీడియో పెట్టినాం, ఇలా ఫ్రెండ్ వాళ్ళ పోయినప్పుడు అమీన్పూర్లో, అక్కడ కూడా చాలా ఇల్లులు కడుతున్నారు, ఆల్రెడీ కట్టిర్రు, కలర్స్ వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. సో రీసెంట్ గవర్నమెంట్ టైంలో కూడా ఇందిరమ్మ ఇల్లు పథకంలో తీసుకుంటున్నారు అప్లికేషన్స్. ఆ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా వస్తాయి, కాకపోతే టైం పడుతుంది. అన్ని చెక్ చేసి ఎవరికి లేదో, ఎవరి పేరు మీద అయితే ల్యాండ్స్ లేవో వాళ్ళకైతే 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి ఈ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాం. నేనైతే అగోరా వాళ్ళ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అయితే యూజ్ చేస్తున్నాను. తక్కువ టైంలో కొంచెం ఆయిల్తో వేడిగా వండుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్ అయితే మస్తు యూజ్ అవుతుంది. దీని లుక్ చూసారా ఎంత క్యూట్గా యూనిక్గా ఉందో. ఇది డిజిటల్ డిస్ప్లేతో అయితే వస్తుంది, టచ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ టచ్లోనే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, టైమింగ్ సెట్ చేసుకొని ఫుడ్ అయితే కుక్ చేసుకోవచ్చు. ఇందులో 1 minute నుంచి మనం 60 minutes వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 80 degrees నుంచి 200 degrees వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా సపరేట్గా కొన్ని రెసిపీస్ అయితే డిస్ప్లే మీద ఇచ్చారు కదా, దానికి టైం కానీ డిగ్రీస్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రెసిపీ మీద క్లిక్ చేసి మెన్యూ మీద క్లిక్ చేస్తే అదే డైరెక్ట్గా కుక్ అయిపోతుంది. దీంట్లో మనకి ప్యాన్తో పాటు హ్యాండిల్ కూడా ఇచ్చినారు. దీని కెపాసిటీ వచ్చేసి 4.5 liters. ఇంకొక ట్రే కూడా ఇచ్చినారు, దాన్ని మనం లోపల అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. దీని లోపల 360 degrees ర్యాపిడ్ హాట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫుడ్ తొందరగా అన్ని వైపులో కుక్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఒక జాలి కూడా ఉంది, దాని వల్ల ఎయిర్ అనేది అన్ని చోట్లకు వెళ్తుంది. ఇది మనకి 1400 wattsతో అయితే వస్తుంది. దీనిలో కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవ్వడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటుంది. దీంట్లో ఏదైనా సరే అప్పటికప్పుడు వండుకొని వేడిగా తినొచ్చు. ఇప్పుడైతే నేను సమోసాలు అయితే చేయబోతున్నాను. నాకేమో సమోసాలు అంటే మస్తు ఇష్టం. బయట కొనుక్కొని తినే సమోసాలు ఏంటంటే ఎంత ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి ఇస్తారు, మళ్ళీ ఆయిల్ కూడా మస్తు సార్లు యూజ్ చేసిందే ఉంటారు. అట్లా తింటేనేమో మన హెల్త్కి మంచిది కాదు, తినకుండా ఉంటేనేమో మన క్రేవింగ్స్ ఫుల్ఫిల్ కావు. అట్లానే ఇంట్లో చేసుకొని చుక్క నూనె లేకుండా హెల్దీ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే నార్మల్గా సమోసాలు ఎట్లా చేస్తారో అట్లనే చేసేసేయాలి. దాంట్లో మంచిగా కర్రీ స్టఫ్ చేసేసి ఎయిర్ ఫ్రైలో పెట్టేసేయాలన్నమాట. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే చాలా మంది డైట్ చేసేవాళ్ళు సమోసా
సమోసాలు స్కిప్ చేయకుండా ఇట్లా హెల్దీ వర్షన్లో తినొచ్చు. ఇప్పుడు నేనైతే టైం సెట్ చేస్తున్నాను. 10 minutes మినిట్స్ పెట్టేసి ఇంకా డిగ్రీస్ అయితే 200 degrees అయితే పెట్టేసి ఇంకా క్లిక్ చేసేస్తే అదే కుక్ అయిపోతుంది అనమాట. ఇట్లా కళ్ళు మూర్చి తెరిచేలోపు పక్కకు పోయి కూర్చొని లేచేలోపు కుక్ అయిపోతుంది. సమోసాలు చూసారా ఎంత బాగా కుక్ అయినాయో, మన చేతులతో వండుకొని తింటే ఆ ఫీలే వేరు. ఇప్పుడైతే నేను ఆలు ఫ్రెంచెస్ అయితే చేస్తున్నాను. ఆలు కట్ చేసుకొని అందులో వేసేసి ఉప్పు కారము, ఒక గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదంటే ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకొని 1 spoon ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. దీనికి మనము టైం కానీ డిగ్రీస్ కానీ సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది. ఇంకా ఆప్షన్ క్లిక్ చేసి స్టార్ట్ బటన్ వచ్చేస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇట్లా కళ్ళు మూసి చెప్తున్నా కదా, కళ్ళు మూసి తెరిచేలోపు కుక్ అయిపోతుంది. ఇంకా కుక్ అయిందో లేదో తెలవడానికి మధ్యలో తీసి కూడా చూడొచ్చు, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మంచిగా కుక్ అయిందని తెలిసేసరికి మనం తీసేసుకోవచ్చు అనమాట. దీంట్లో మాడిపోవడం కానీ ఓవర్ కుక్ అయిందని ముందే మనకు చూపించేస్తుంది. ఇంకా వేడిగా ఇట్లా పెట్టుకొని సాస్లో ముంచుకొని తింటే ఆహా ఆ ఫీలే వేరు. మనము డైట్ చేసినాం కదా, హెల్దీగా ఉండాలి, తింటే మంచిదే కాదని తినకుండా ఉండకుండా ఇట్లా హెయిర్ ఫ్రైయర్లో వండుకొని తింటే మన హెల్త్కి మంచిది, మనం తిన్నట్టు కూడా ఉంటుంది. దీన్ని వాష్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. చాలామంది ఏంటంటే ఇలాంటివి ఎలక్ట్రిక్వి కడగరు, కానీ ఇది కడుక్కోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. మనం బాసనలు ఎట్లా కడుగుతామో అట్లనే కడుగుతాం, కాకపోతే కొంచెం హ్యాండిల్ చేసి కడగాలి. ఇంకా మనం దాంట్లో ఒక హ్యాండిల్ ఇచ్చు కదా, దాన్ని కూడా వాష్ చేయొచ్చు. ఇంకా మంచిగా వాష్ చేసి క్లాత్తో తూడ్చేసి మళ్ళీ దాంట్లో పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు వాళ్ళకి మంచిగా అప్పటికప్పుడు వేడి చేసి ఇచ్చేయచ్చు. మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా ఇందులో చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇదే ఎంట్రెన్స్ అన్నమాట. డబల్ బెడ్రూమ్ మొత్తానికి ఇది కమాన్ లాగా ఉన్నది. సో రీసెంట్గా అయితే ఇగో ఇది కూడా పెట్టారు, కనిపిస్తుంది ఎవ్వరు రాకుండా. అయితే మా సెక్యూరిటీ కాక, హాయ్ కాక. సో ఎవరు కూడా రాకండి, ఇంటికాడికి వస్తే మేము ఉంటలేము, మీద నుంచి ఇంకోటి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట మా దగ్గర. మినిమం క్వశ్చన్ అడుగుతా, డబల్ బెడ్ అంటే మేము రానప్పుడు మీరు ఉన్నారు, ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారు కదా, రానప్పుడు ఎట్లుంది, వచ్చినాక ఎట్లుంది? అందరు వచ్చినాక అంటే ఏమన్నా గడిబిడు మంచిగా, ఎందుకంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు, ఎవరిని రానియరు కొత్త వాళ్ళు వస్తే. సో చాలా మంది అడ్రస్ తెలుసుకొని మరీ వస్తున్నారు, రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. మేము ఉంటలేము. ఇంకోటి మేము మా పర్మిషన్ అంటే మేము లేనిది మాతో మాట్లాడింది ఎవరిని అయితే పంపారు అనమాట. సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళని ఓనర్ వాళ్ళని అడిగి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లోపలికి పంపిస్తారు. మేము లేకుంటున్నాం కాబట్టి వాళ్ళు పంపిస్తలేరు. సో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రాకండి. ఎందుకంటే మేము ఉంటలేము, అది అందుకే. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో మా దగ్గర ఉండే ఏంటంటే 7 buildings అన్నమాట. 7 buildings అంటే 7 blocks కనిపిస్తుంది కదా, ఇది 7th బ్లాక్. మా అశ్వి గారు చూడండి. అశ్వు ఏం చేస్తున్నావు? బండి మీద కూర్చున్నావా? లేక బయట తీసుకొస్తే రెక్కలు వచ్చిన పావురం లాగా ఎగిరిపోతుంది. అరే బండి మీద కూర్చోబెట్టుకో, మిల్ల దొబ్బుకుంటారా? నీకు బండి వస్తుంది కదా, వద్దురా నడిపించుకుంటారా అంటే లేదు, దొబ్బుకుంటారా అని చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, విజయదశమి శుభాకాంక్షలు. మా సొసైటీకి సంబంధించిన వ్యక్తులు అన్నమాట, వీళ్ళందరూ మెయింటైన్ చేస్తారు వీళ్ళందరూ. సో ఇట్లా వీళ్ళందరూ 10 members ఉంటారు. 10 members ఉన్నారా? 10 members అక్కడ ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడ ఇది 7th బ్లాక్ అన్నమాట. కనిపిస్తుంది కదా, ఫస్ట్ లో ఉంటుంది అది. మా ఫస్ట్ బ్లాక్ లాస్ట్ లో ఉంటుంది, 7th బ్లాక్ ఫస్ట్ లో ఉంటుంది. అలా కనిపిస్తుంది కదా ఆఫీస్, అది ఒక సెటర్ కనిపిస్తుంది కదా, ఆ ఆఫీస్ అన్నమాట. మనం మెయింటెనెన్స్ ఇవ్వాలన్నా ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకొని పోతారు. అంటే నీళ్లు రాకపోయినా కరెంట్ రాకపోయినా ఇక వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగి సాల్వ్ చేసుకుంటారు. ఈ నుంచి మా ఇంటి దగ్గరికి అంటే మా బ్లాక్ దగ్గరికి 1 kilometer ఉంటుంది. నడవాలంటే చచ్చిపోతాం. ఇప్పుడు అంటే ఓకే, ఎండ కొట్టేటప్పుడు నడవాలంటే. నిమ్మకాయ నిమ్మకాయలు కాదు, ఈరోజు వాటర్ వస్తాయి. అవును. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు 8 blocks ఉన్నాయి. 1st, 2nd, 3rd, 4th, ఇది 7th బ్లాక్ కదా, 7th బ్లాక్. అట్లా మా దగ్గర ఏంటంటే 1st, 2nd, 3rd, 4thకి ఒక రోజు వాటర్ ఇడుస్తారు, అండ్ 5th, 6th, 7thకి ఒక రోజు వాటర్ ఇడుస్తారు. ఈ రోజు మనకు 1st, 2nd, 3rd, 4th వాళ్ళకు వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి చూడండి, మొత్తం కనిపిస్తున్నాయి కదా, మొత్తం కరెంట్ అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి మాకు మొత్తం అయితే. కానీ ఇక్కడ గ్రీనర్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉంది మాకైతే. ఈ గ్రీనర్ ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్లస్ బాధ కూడా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పక్కన ఫారెస్ట్ ఉంది కానీ అప్పుడప్పుడు పాములు వస్తుంటాయి. పాములు ఇగో ఇట్లా రోడ్డు మీదనే తిరుగుతున్నాయి. మేము బండి మీద పోతుంటే ఇట్లా పాములు పోతున్నాయి. ఒక్కొక్కసారి అయితే పిల్లలు ఆడుకుంటారు ఆ పాములతో, ఏంద్రా నాయన ఇట్లా చేస్తారు అని. అంటే చిన్న పిల్లలు, పెద్ద పాములు కాదు, పెద్దవి కూడా చూసినాము. కాకపోతే ఇంకోటి మా ఫారెస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే గోడ కట్టేసారు అనమాట. ఆ గోడ కట్టినప్పటి నుంచి అయితే రావట్లేదు. చూపిస్తా చూడండి గోడ. ఈ గోడ అనేది అక్కడ వరకు కట్టిరు, మొత్తం ఫారెస్ట్ ఎంత ఉందో అంతవరకు అయితే కట్టిరు. ఇది వచ్చేసి 5th బ్లాక్ ఇది. ఇంకోటి మాకు ఇక చూస్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, డ్రైనేజ్ వాటర్ వెళ్తాయా అవి అని కూడా అడిగారు చాలా మంది. డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రోడ్స్ చూడండి,
మాకైతే మొత్తం గ్రేటర్ కమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది. అంటే డబుల్ బెడ్రూమ్లు అనేది తక్కువ ఉన్నాయి కదా, అంటే 7 blocks ఉండడం వల్ల మస్తు ఓపెన్ ప్లేస్ ఇచ్చినారనమాట. ఓపెన్ ప్లేస్ లో తెలుసా పిల్లల్ని తీసుకొని మస్తు ఆడొచ్చు. మాకు టైం లేక మేము బయటకు వస్తలేం. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రమ్ములు, ఈ డ్రమ్ములలో అయితే చెత్త వేయడానికి అయితే మా ఏమైనా సొసైటీకి సంబంధించిన వాళ్ళు అయితే పెట్టారు అనమాట. ఏ బ్లాక్ ఆ బ్లాక్ పెట్టినారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ కి సంబంధించిన సంపులు. అంటే మాకు ఇందులోకించి మాకు వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ వాటర్ ట్యాంకీలు, ఇవి చూడడానికి మీకు పైకే ఉన్నాయి. ఇవి భూమి లోపలికి ఇంకా చాలా లోపలికి ఉంటాయి అనమాట. చాలా పెద్ద పెద్ద ట్యాంకీలు. ఈ ట్యాంకీల నుంచి ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మొత్తం పైన ఇంకా చిన్న ట్యాంకీలు ఉంటాయి. ఆ ట్యాంకీలకు సరఫరా చేస్తారు. ఆ ట్యాంకీలకు సరఫరా చేసిన తర్వాత ఆ నుంచి మాకు డే బై డే వాటర్ అయితే పంపిస్తారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది మాత్రం వచ్చిర్రు. ఆ కొంతమంది మాత్రంకి వాటర్ అయితే డే బై డే ఇడుస్తారు కాబట్టి మాకైతే మస్తు సరిపోతున్నాయి. నాకు తెలిసి ఒకవేళ అందరు వస్తారు, అందరు వచ్చిన తర్వాత వాటర్ సరిపోవడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో అక్కడ ఒకటి ఉంది. కొంచెం షార్టేజ్ పట్టవచ్చు. ఇప్పుడే అప్పుడప్పుడు రాకుండా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కటేసారి దగ్గర దగ్గర 7 బ్లాకులలో ఎంతమంది దగ్గర దగ్గర 5,000-10,000 మంది దాకా వస్తారు. అంతమందికి వాటర్ అంటే సరిపోవు కాబట్టి నాకు తెలిసి ఇంకా సంపులు కట్టొచ్చు. కానీ వాటర్ గవర్నమెంట్ నుంచి వాటర్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడ సైడ్, స్కూల్ గుడిలు కడతామని ప్లాన్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ గురించి కూడా కొంచెం సపోర్ట్ వస్తే బాగుంటది. ఇంకా ఇంకోటి అడవి అని చెప్పిన కదా, గోడ మొన్నటిదాకా గోడ లేకుండే అడవిలోకి పోయేటోళ్ళం డైరెక్ట్. కానీ ఇప్పుడు గోడ అడవిలోకి పోతే తంతరాలు, అడవిలోకి అంటే కొంచెం దూరం దాకా పోయేటోళ్ళము. అడవిలోకి లోపలికి పోతే అడవి పందులు అవి ఉంటాయి. దొబ్బుకొస్తుంది నిజంగానే. ఆడేమో అమ్మని దిగిపోతుండు వాడు చూసి. సరే బండి ఆపి నడిపించుకుంటా తీసుకురా. మాధవ్ బండి ఆపేసారా, వాడు కింద పడగలడు. నువ్వు ఎందుకు లేదో ఒకటి చెప్తావు. తీసుకురా అని తీసుకురా, బండి తీసుకురా. అది ఎట్లా వస్తుంది. అయ్యో కింద పడతాడు ఫాస్ట్ ఎట్లా ఉరికొస్తాడు మావాడైతే. తీసుకురా. నాకు ఎంత ఖుషి ఉంది. దెబ్బకి వస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంది. కాకపోతే అప్పుడప్పుడు పాములు వస్తాయి పిల్లల్ని వదిలేసినప్పుడు. ఇప్పుడు వస్తలేవు, గోడ కట్టినాక మంచిగా అయిపోయింది. గోడ కట్టినాక మంచి వస్తలేవు ఇప్పుడు అయితే మంచిగా అయిపోయింది. ఎందుకంటే ఫారెస్ట్ కి ఇక్కడ మన గ్యాప్ అయితే చాలా వచ్చేసింది. ఇక చూసుకోండి ట్రాన్స్ఫారం. సో ఈ 2 ట్రాన్స్ఫారంలో 3 ఉన్నాయి అనుకుంటా. నాకు ఈ ఒకటి కనిపిస్తుంది, మన బ్లాక్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది మొన్నదాకా గడ్డి లేకుండా ఎంతగానో మొలిచింది. గడ్డి సాఫ్ చేపిస్తారు చూడండి, ఇట్లా సాఫ్ చేపిస్తారు, జల్దీ సాఫ్ చేపిస్తారు. మళ్ళీ పెరుగుతూనే ఉంది, దెబ్బ పెరుగుతూనే ఉంది. అదేందో నాకు అర్థమవుతుంది. దీనికి ఏమైనా మందు ఉంటే చెప్పండి. అంటే వేసారంటారు ఆల్రెడీ, పర్మనెంట్ మందు ఉండదంట. గునుగపు మొన్న బతుకమ్మ టైంలో పెరగలేదు, ఇప్పుడు పెరిగింది గునుగు. నెక్స్ట్ ఇయర్ బతుకమ్మకి ఈడ తెంపుకొని ఆడదాం. ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి పర్మనెంట్ పెరగడానికి మందు ఉండదంట. అంటే 3 months లోపల మళ్ళీ పెరుగుతుందంట ఎలాంటి మందు వేసినా కూడా. సో పెరుగుతూనే ఉంది దెబ్బ. అక్కడ గోడ కట్టారు, ఆ గోడ కన్నా ఎక్కువ. ఈ గోడ కట్టి కూడా మొన్న 1 week అయింది అనుకుంటా. ఆ గోడకు మించిపోయింది గడ్డి. బర్రెలు పెంచుకోవాలి. బర్రెలు పెంచుకున్నాం అనుకో మొత్తం గడ్డి తినడానికి మంచిగా ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఉన్నవా రోజు మొయ్యి రాదు, కొంచెం తగ్గుతుంది. మెయ్యాలా? మెయ్యు అలా సూర్యుడు చూడు ఎట్లా కనిపిస్తుండో. అండ్ ఇది వచ్చేసి 3rd బ్లాక్, ఇది 7th బ్లాక్. సో ఇక్కడ చూస్తుంటే ఫోర్త్ బ్లాక్. సారీ రా చిన్న, 4th బ్లాక్. ఆ 4th బ్లాక్ దగ్గర మాకు ఇంకో దగ్గర పెద్ద ట్యాంక్ ఉందన్నమాట. ఈ 2 ట్యాంకులు ఉన్నాయి. 2 ట్యాంకులకి వెళ్ళి మా పైకి పోతాయి. వీడు 4th ఇది 2nd బ్లాక్. వీడు 4th బ్లాక్ లో ఉంటాడంట. 4th బ్లాక్ లో ఉంటారా? 3rd బ్లాక్ అనేసరికి సీరియస్ అవుతున్నాయి. అంతేనారా? ఇగో చూడండి, ఇది చూడంండి ఫారెస్ట్ గోడ ఎట్లా కట్టిరో. శ్రీశైలం ఎవ్వరు ఎక్కకుండా కట్టిరో. మళ్ళీ అయ్యా దొంగతనం చేసేదేమో, ఫారెస్ట్ లో పోయి దొంగతనం చేస్తారా? ఏమో అడవి జంతువులు ఉంటాయి, అడవి జంతువులను తెచ్చుకుంటాయేమో అని ప్లాన్ తెచ్చుకొని ఏం చేస్తాను. నేను చికెన్ మటనే తిన్నాను, గవి తెచ్చుకొని తింటాను. ఏం మాట్లాడుతావు ఏమో. అబ్బో అరే లయ చెప్పడం మర్చిపోయినా. లయ వాళ్ళు గోడ ఎందుకు కట్టిరంటే అక్కడ జంతువులు ఇక్కడ రాకుండా. కానీ ఈ ఒక జంతువు ఉంది, ఈ జంతువుని తీసుకోకుండా అట్లనే పెట్టిరు, మర్చిపోయారు. నాకన్నా పెద్ద జంతువు నువ్వు ఉన్నావా? చూసినా ఆడ కూడా ఒక సెక్యూరిటీ ఉన్నాడు. మొత్తం 6-7 ఉంటారు సెక్యూరిటీలు. మార్నింగ్ డ్యూటీ చేస్తారు, ఈవినింగ్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. ట్రాన్స్ఫర్ మీడియా కూడా ఒకటి ఉంది. స్తంభాలు అయితే స్ట్రీట్ లైట్స్ అయితే మాకు లాస్ట్ వరకు అవి అయితే ఉంటాయి. సెక్యూరిటీ కాక ఇగో సెక్యూరిటీ కాక ఉన్నాడు ఈడ ఒక కాక. ఈడ కూడా బిల్డింగ్ల కాడ ఉన్నాడు సెక్యూరిటీ కాక. చూడండి స్టార్టింగ్ ఒక దగ్గర ఉన్నాడు, ఈడ ఒక దగ్గర ఉన్నాడు. ఇంకా మా షాప్లో అయితే ఓపెన్ కాలే. ఈ షాప్లో ఓపెన్ అయితే మంచిగా షాప్లో పెట్టుకోవచ్చు. ఈ లైన్గా ఉన్నాయి, ఈ నుంచి ఆడ వరకు అయితే లైన్గా ఉన్నాయి. ఈడొకరు ఉన్నారు, ఆడొకరా సెక్యూరిటీ?
ఈడొకరు ఆడ ఇంకొక ఆయన ఏడు ఉన్నాడు మధ్యలోనా నువ్వు లాస్ట్లా లాస్ట్ అంతే 2 ఇచ్చారు ఆయన 2 కవర్ చేస్తా చూపి అది వీడియో దా యూట్యూబ్లో చూడు ఇగో చెత్తబుట్టలకి సొసైటీ వాళ్ళు డ్రమ్ములు పెట్టిరు అంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తారు అదే చేంజ్ ఆల్రెడీ చెత్త వాళ్ళు వస్తారు అదే చెత్త వాళ్ళు అంటున్నాను నేను చెత్త వాళ్ళు వచ్చి అయ్యో రామచంద్ర సో ఇగో ఇది సెకండ్ బ్లాక్ కనిపిస్తుందా సెకండ్ బ్లాక్ ఎట్లున్నాయి చూడరు బిల్డింగ్లో ఒకవేళ బండ్లు తెచ్చుకుంటే అడిచిపోతున్నా ఈ నుంచి మొత్తం ఆడదాకా మొత్తం రోడ్ ఉంది ఈ రోడ్లో మొత్తం మంచిగా కార్లు పెట్టుకోవచ్చు బస్సులు పెట్టుకోవచ్చు నన్ను వాటర్ చెప్పొద్దు కానీ పార్కింగ్ అయితే ఫుల్ స్పేస్ ఏం చేస్తావు పార్కింగ్ చెప్తున్నా కార్ కానీ ఏదైనా కింద చేసుకోవచ్చు పైన చేసుకోవచ్చు ఇంత కింద పార్కింగ్ ఏరియా ఎప్పుడు చూపెట్టాలి ఇప్పుడు చూపిస్తాం ఫస్ట్ బ్లాక్ లో చూపిస్తాం అమ్మో ఆడికి నేనైతే ఇప్పటి వరకు కోల్పోవాలంటే భయం అవుతుంది నాకు ఆడేముంది భయంగానే కిందకి ఎవరు చూడు ఏమంటారు సన్సెట్ సన్సెట్ ఆడ చెట్టు అడ్డం వచ్చి లోపలికి వెళ్ళిపోయింది దాంట్లో వాటర్ వస్తే వెళ్ళలేదు కదా సో ఈ సెకండ్ బ్లాక్ అనమాట చూడండి ఇట్లా కొంతమంది ఇట్లా చేయించుకుని ఇట్లా కలర్ ఇట్లా చేయించుకుంటారు నార్మల్గా అట్లా చేయించుకొని వెళ్ళిపోతారు అనమాట చాలామంది. మీకు ఇంకో హైలైట్ విషయం చెప్పాలా, నాకు ఇన్ని రోజులు తెలియదు, ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అంటే మనం వాడుకొని డ్రైనేజ్ డ్రిల్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గరికి పోయి ఆడ క్లీన్ చేసి మళ్ళీ అవి పంపిస్తారంట. పిచ్చిదానా ఏంటంటే గవర్నమెంట్ డ్రైనేజ్ వాటర్ ఉంటాయి కదా, డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ నాలాలా కానీ భూమిలా కానీ పంపించే రైట్స్ అనేవి లేవంట. నాకు తెలియదు, ఇన్ని రోజులు వీడికి వచ్చినాక తెలిసింది. మనం వాడిన డ్రైనేజ్ వాటర్ ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయో ఆ అపార్ట్మెంట్లలో ఉన్న డ్రైనేజ్ వాటర్ని ఇగో ఇట్లా ఫిల్టర్ చేస్తారు. ఇట్లా ఫిల్టర్ చేసి వీటిని నాలలకు పంపిస్తారనమాట. ఫిల్టర్ అవుతున్నాయి చూడండి, అక్కడ పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి, అక్కడ ఫిల్టర్ అవుతున్నాయి చూడండి, అనిపిస్తుందా? ఫిల్టర్ అవుతున్నాయి, ఇట్లా ఫిల్టర్ అవుతున్నాయి. చాలామంది ఏమనుకుంటారు, ఆ డ్రైనేజ్ వాటరే మేము వాడిన డ్రైనేజ్ వాటరే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మాకు తాగడానికి వస్తున్నాయి నీళ్ళు అనుకుంటారు అందరూ. అనకాదు, అట్లా కాదు. ఆ డ్రైనేజ్ వాటర్ క్లీన్ చేసి ఆ డ్రైనేజ్ వాటర్ని నాలలలో పంపించేస్తారు. ఎందుకంటే నాలలలో వాటర్ ఏం చేస్తాయి, నదులలో కలుస్తాయి. నదులలో వాటర్ ఏం చేస్తాయి, సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో చాలా జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులకి డ్రైనేజ్ గబ్బు వాటర్ అంతా పోయిందనుకో ప్రమాదం అవుతాయి అని కారణంతో డ్రైనేజ్ వాటర్ మొత్తం క్లీన్ చేసి మంచి వాటర్ పంపిస్తారనమాట. అది సో ఎవరైనా డబల్ బెడ్రూమ్ల కాడ ఇట్లా మంచిగా అదే ఏమంటారు ఎయిర్ ఫిల్టర్ అవుతుంటే డౌట్ పడకండి, అవి మనకు రావు నీళ్ళు, అవి క్లీన్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలామంది టెన్షన్ పడుతున్నారు అనమాట, మాకు వస్తాయా అని. 10 days బంద్ అయ్యింది, మేమైతే చచ్చిపోయి బంద్ అయిందంటే అదే కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ వచ్చినాయని ఆఫ్ చేసారు, లేదంటే కరెంట్ షాక్ వచ్చి పోయేటోళ్ళం అందరు. సో ఇది సెల్లార్ అనమాట. ఈ సెల్లార్లో కూడా ఫుల్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎవరు రాలేరు, ఎక్కువ మంది రాలేరు కాబట్టి సెల్లార్లో ఎవరు పార్కింగ్ అయితే చేసుకుంటలేరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే మస్తు పార్కింగ్ ఉంది. నర్రఫై ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే చాలామంది పార్కింగ్ చేసుకుంటారు అనమాట. కనిపిస్తుంది కదా, ఇదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాకు ఇండ్లకు సంబంధించిన మీటర్స్ కిందనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మాకు ఇది ఏమంటారు, జనరేటర్. ఇది ఇంకా ఆన్ కాలేదు, త్వరలో ఆన్ కాబోతుంది. ఎందుకంటే కరెంటు పోయిన టైంలో. సో మస్తు అనిపిస్తుంది అవ్వ, ఎందుకంటే రియల్గా ఒక పెద్ద పెద్ద కాంప్లెక్స్లలో జనరేటరు అండ్ ఇవి కరెంట్ మీటర్లు ఎట్లుంటారో సేమ్ అట్లనే గవర్నమెంట్ ఇల్లులలో కూడా ఇచ్చారు. చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఈ విధంగా అయితే పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకుంటారు అందరు ఇక్కడ. అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి కూడా ఇవి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్. చాలామంది ఈ మధ్య ట్రెండీగా ఏమంటారు 40 floor 50 floor 70 floor అంత పైన ఉంటున్నారు. వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటే ఓకే, కానీ వాళ్ళతో పోలుసుకుంటే మాకేంటంటే 9th floor వచ్చిందంటే ఇంకా మేము బెటరే కదా అనిపిస్తుంది. కొన్ని కోట్లు పెట్టి 40 floor 50 floor అట్లా తీసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఇల్లు కదా, కొంచెం చాలా మంది భయపడుతున్నారు. సో వాటి భయం పడడానికి ఏం లేదు. సో ఈ నుంచి డ్రైనేజ్ వాటర్ ఫిల్టర్ ఎట్లయితే చూపిస్తాను, ఎక్కడికి కనిపిస్తుందా, కనిపిస్తుంది అవుతుంది ఇదన్నమాట. సో ఇక్కడ కూడా డ్రమ్ పెట్టి చూడండి, చెత్త మొత్తం మేము అందరం తీసుకొని చెత్త డ్రమ్ములు వేస్తే ఆ చెత్త వాళ్ళు వచ్చి తీసుకొని. షట్టర్లు కూడా ఉన్నాయి, షట్టర్లు తొందరలోనే ఓపెన్ చేస్తారంట ఏదైనా షాప్స్ లాంటివి పెట్టుకోవడానికి, లైక్ కిరాణా షాప్. బయట వాళ్ళకి ఇయ్యరు, ఓన్లీ మన వాళ్ళకే అంతే. ఇప్పుడు లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది ఫైనల్గా. మొన్నటి దాకా అయితే ఎక్కలేకపోయినా, అంటే మొన్నటి వరకు అంటే ఇక్కడ కనిపిస్తుంది ఈ గ్యాప్లకి వెళ్ళి ఇంకొక లోపల ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ ఊరినాయి బాగా, వర్షాలు పడి అట్లా ఉండే సార్. బాగా మన ఇబ్బంది వచ్చాడు 4th బ్లాక్ అయినా కూడా. లిఫ్ట్లో అద్దం
ఇప్పుడైతే ఒకటే ఉంది మాకు 4 లిఫ్ట్స్ ఉన్నాయి కానీ ఒకటే. ఫైనలీ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూడండి జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి రానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు వీడియో ఎంత 14 మినిట్స్ ఏమో వచ్చింది. 14 మినిట్స్ అయింది అనమాట రావడానికి. బెల్ కొట్టావా? ఎవరైనా ఉన్నారో లేరు ఇంట్లో? ఇల్లు ఇడుస్తుంది తర్వాత రాపో, ఇల్లు ఉడిచినాక వస్తాపో. మా అమ్మ ఇక చూసిరా, మా అమ్మనేమో ఇల్లు ఊక్కుంటా పని చేస్తుంది ఇంట్లో, ఏమనేమో మేడం బయట తిరుగుకుంటా వీడియోలు తీసుకుంటా నాటకాలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడరు, మీరే చెప్పు. మా అమ్మనేమో నిలబడి ఇల్లు ఊకుతుంటే మా చూడరు సోఫాలు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. కాలు మీద కాలు వేసుకోలేదు కాదు, ఎట్లనేనా మర్యాద అంటే? నేను చేసేది ఎప్పుడైనా క్యాప్చర్ చేసినా కదా, ఇప్పుడు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కదా. ఏందిలా నువ్వు అయితే ఎట్లా ఉన్నావు అంటే అట్లా ఉన్నావు. నేను చేసేది. సో మళ్ళీ ఒకసారి మా హోమ్ టూర్ అయితే చూడండి. ఇగో ఇది మా చెత్త, ఇది మేము రోజు ఊపుతూనే ఉంటాము. కాకపోతే ఈ మొత్తం చూడండి, ఈ దుమ్ము ఈ ఉల్లెడ వస్తూనే ఉంటుంది. అది ఏడికెళ్ళి వస్తుందో అర్థం కాదు. ఈ పిల్లలు ఏమో తిని పడేసిన సోంపులు. ఇగో ఈడు మా అశ్విగాడు రౌడీ నా కొడుకీడు. అండ్ ఇగో ఇది మా టీవీ. అండ్ పైన మాకు నా యూట్యూబ్కి 2 అంటే నా యూట్యూబ్ ఛానల్లో 2 ఉండే ఛానల్, ఆ 2 యూట్యూబ్ ఛానల్కి వచ్చిన 2 సిల్వర్ ప్లే బటన్స్. అండ్ మా లయ ఛానల్కి ఒకటి వచ్చింది సిల్వర్ ప్లే బటన్. అండ్ కుబేర వాళ్ళు ఇచ్చిన మా లయకు ఏంటది అవార్డు. అండ్ మా గగన్ గానికి ఇచ్చిన అవార్డు. అండ్ 2 ఏనుగులు, ఇది గల్లబుడ్డి, ఇవి మా ఫోటోలు, పెళ్లి ఫోటోలు, పెళ్లి తర్వాత ఇది స్కెచ్ మాది. అండ్ ఇక మా అశ్విక్ గాంధీ ఫోటోది హ్యాపీ బర్త్డేది, గగన్ గాంధీ అశ్విక్ గాంధీ విష్ వెరీ హ్యాపీ బర్త్డే అశ్విక్ది. అండ్ మా అమ్మది నా ఫొటోస్. అండ్ ఇది మా అశ్విక్ గాంధీ అక్షరాభ్యాసది. అండ్ ఇది అన్ని పిచ్చి పిచ్చి సామాన్లు అయితే పెట్టుకుంటాం. అండ్ హెల్మెట్లు పెట్టుకున్నాం. మీ కుక్క చూడండి, కుక్క సెట్ బాక్స్ కాడ ఉంటుంది. ఏమైంది? హోమ్ టూర్ చేస్తున్నాడు పిచ్చిదానా. అండ్ ఇగో ఇది మా చిన్న ఫ్రిడ్జ్. ఈ చిన్న ఫ్రిడ్జ్ 10 years వారంటీ. పిల్లలు ఇవన్నీ వీకేసి ఇక్కడ గీతలు గీసేసారు. అండ్ ఇక్కడ చూడండి మా ఫ్రిడ్జ్లో అయితే ఇక ఇవన్నీ ఉన్నాయి. ఏం లేవు, అట్లా ఉన్నాయని చెప్పాలి పిచ్చిదానా. ఇక కొరికి పెడితే నేను వైట్ సిమెంట్ పెట్టిన. ఇక వీడు మొత్తం మంచిగా కలర్ వేపేసి ఇదంతా కొరికి ఖరాబ్ చేసి గలజ్ చేస్తారు మా వాళ్ళు. కొరుకుతుండే ఏందో ఏమో ఎల్క కొరికినట్టు కొరుకుతున్నాడు. ఈడే మొత్తం ఈడే చేసి పొద్దున్న నుంచి కడుపున వస్తుంది అమ్మా. అండ్ ఇక చూసుకుంటే వెనకాల ఇక్కడ మన అయోధ్య శ్రీరాముడు. అండ్ ఇక్కడ రాధాకృష్ణులు. అండ్ ఇక్కడ చూస్తే మనకు వాచ్. అండ్ టోటల్గా ఈ వాల్ అనేది ఇట్లా మా సోఫా సెట్. చాలా మంది అన్నారు ఇట్లా మార్చురి అని, కానీ మార్చి అసలు సెట్ అవ్వట్లేదు. పిల్లలు అసలు ఉండట్లేదు, పిల్లలు పైకి అన్ని వీక్తురు, అందుకే మార్చలేము. ఇంకోటి మీ అందరికి రాండి, మీకు అందరూ చెప్తాం ఏంది ఇటు ఇట్లా ఎవరైనా పెడతారా? ఎదురుగా ఎవరైనా వస్తే ఎంత సిగ్గుపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా అట్లనే తగిలేస్తాడు. ఈ బట్టలు ఇక్కడ తగిలేసినా కదా, ఒక నిమిషం కిచెన్ లో చూపిస్తాను నేను. చూడండి బట్టలు ఎన్ని పెట్టింది, బట్టలన్నీ మా అమ్మ ఉత్కనికే పెడుతుంది తెలుసా. మెల్లగా నీళ్ళు వస్తలేవు ఉతకంటే నేను ఉతకలే, లేదంటే మరి అబద్ధాలు ఆడితే అతికిపోయినట్టు ఉండాలి. ఇప్పుడు ఎవరు ఉక్కుతురు? ఇల్లు ఎవరు ఉక్కుతురు? ఇల్లు సాక్ష్యం చూడు, సాక్ష్యం చూడు. నువ్వు ఎవరు ఉక్కుతురు? ఇల్లు ఎవరు ఉక్కుతురు? సాక్ష్యాలతో కాదు, సాక్ష్యాలు ఉంటేనే జడ్జిమెంట్ ఇస్తావు. అది పెట్టినావా? జర్రా. సో ఇది మా బెడ్రూమ్ అన్నమాట. అడవకు, డిస్టర్బ్ చేయకండి పాపం. ఇది మా బెడ్రూమ్. పైన వాటర్ వచ్చినప్పుడు ఇగోండి ఇళ్ళకెళ్ళి వాటర్కి వెళ్ళి పర్రలకి వెళ్ళి వాటర్ వస్తుంది ఖరాబ్ అవుతుందని ఫోటో తీసి ఏడ తీసుకొని పెట్టినాం తెలుసా. ఇగోండి ఆడ తీసుకొని పెట్టినాం ఫోటో. వచ్చి అలసిపోయి నిద్రపోయింది పాపం. రేపు బర్త్డే ఉంది అంది లయా. అట్లనే అంటాడు గగన్ గారు. ఏమంటాడు? హ్యాపీ బర్త్డే గగన్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బేటా. పెద్ద సర్ప్రైజ్ ఉంది బర్త్డే. అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చిన గొల్లెమే. ఈ గొల్లెం అనేది ఇట్లా పెడతారు పిల్లలు. ఇట్లా పోయి ఇట్లా ఓపెన్ చేసి అక్కడ రంధ్రం పడుతుంది, అట్లా అవుతుంది. ఇదంతా కొరికి పెట్టి నీడు. ఇది ఎల్క, ఇది ఎల్క పెద్ద ఎట్లా గీసి చూడు, మొత్తం ఖరాబ్ చేసి పెడతారు. సో ఈ నుంచి చూస్తే మా ఫారెస్ట్ ఏరియా ఇట్లా కనిపిస్తుంది. ఫారెస్టా? అబ్బా నువ్వే నా ఫారెస్ట్. మరి మినిమం ఉంటుంది లయా. నేను ఇండియాలో ఉన్నా కాబట్టి భారతదేశం మొత్తం మనదే. ఇగో అదే చూడండి కాంపౌండ్ వాళ్ళు కట్టిరు. మళ్ళీ అయ్యనే అవతలకి వెళ్ళి దొంగతనం చేస్తుందని కట్టేసి పాపం. ఏం కాదు, మళ్ళీ నైట్ వండుకోడు. రేపు పొద్దుగాల ఎగ్జామ్ ఉంది దానికి. స్కూల్ కి పోయి వచ్చాం. ఐఏఎస్ నీ ముక్కు చూడలేదు లేపకుండా మాట్లాడాలి. ఓ చాలా మంది సపోర్ట్ చేస్తారు బ్రదర్. నువ్వు అయితే ఏమంటే బాగా ఎక్కువ చేస్తున్నావు, లయన్ కొడుతున్నావు. అది నువ్వు చేసేది ఎట్లుంటాయి? మంచి భార్యగా ఉండడం తప్ప చేయడం నా తప్ప? అమ్మో చూడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతలేవు. కొంచెం మంచిగా క్వశ్చన్ అడిగితే చెప్పు. ఇక్కడ తీసేద్ది. ఈ ముక్కు ఎందుకు ఇంత పెద్దగా ఉంది?
నీ ముక్కు చిన్నగా ఉందా మన నా ముక్కు పెద్ద ఉందంటే పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు లవ్ చేసినప్పుడు తెలియదు పెద్ద ఉంది మేమిద్దరం మాట్లాడితే మా వాడు చూడు ఎట్లా చూస్తాడు అచ్చబెట్టా సో ఇదన్నమాట ఫైనలీ ఇది మా బాత్రూమ్ని మేము కబోర్డ్గా మార్చేసినాం అన్నమాట ఇక్కడ బాత్రూమ్ ఉండే బట్టలు ఎన్నిసార్లు మడత పెట్టి ఇది ఎందుకు కప్పినావు దుమ్ము పడుతుందని పిచ్చిదాన్వా ఆయన బట్టలకు ఒక్కైనాకే మడత పెట్టుకో ఎన్నిసార్లు వీక్తాడు అన్ని సార్లు మడత పెడతానే ఫైనల్ గా ఇట్లా మనం ఎట్లా అప్లై చేసినాం ఎట్లా అప్లై చేసి జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టుకుంటా ఎందుకంటే నాకు దగ్గర జ్యువెలరీ పెట్టుకోవడానికి అది లేదు ఏది సో గాయ్స్ చూసిరు కదా మా మొత్తం డబల్ బెడ్రూమ్లు అండ్ మా ఇల్లు మొత్తం టూర్ అయితే చూసిరు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్లే కదా సో ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసిన వాళ్ళు తొందరపడకండి మిల్లగా వస్తుంది మేమే 2018-2019లో అప్లై చేస్తే ఒక 2023లో అయితే వచ్చేసింది అనమాట ఇంకోటి చాలా మంది ఇంకా కింద కామెంట్లు ఏం పెడుతుంటే మీలాంటి వాళ్ళకు బాగా పైసలు సంపాదిస్తారు బాగా వస్తుంది మీకెందుకు ఇల్లు మీకెందుకు మేము పోయి కంప్లైంట్ ఇస్తాము చెప్పాలి మీకు మాకు ఇన్స్టాగ్రామ్ లో బెదిరిస్తున్నారు మేము పోయి కోర్టులో కేసు ఇస్తాం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పెట్టండి బయట పెడతారో పోలీస్ కంప్లైంట్ ఇస్తారో కోర్టులో కేసు వేస్తారో వేసేసుకోండి వచ్చి చూసుకోమనండి ఎందుకంటే మా దగ్గర లేదు కాబట్టి మేము ఇంట్లో ఉంటున్నాం ఇంకోటి ఏమంటారంటే ఇగో మీ దగ్గర డబ్బులు లేదు మీరు అంతగానో అట్లా ఎట్లా ఇంటెలిజెంట్ చేయించుకోరు కష్టపడి మేము ఏంటంటే మేము డబ్బులు సంపాదించుకొని దాన్ని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మేము ఉన్న ఇల్లుని ఈ విధంగా అయితే మార్చినాం చాలామంది మొత్తం ఉన్న ఇల్లులనే అమ్మేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులనే అమ్మేసుకొని వెళ్ళిపోతారు మేము అట్లా చేయలేము మేము ఉన్న ఇల్లుని మేము ఈ ఇల్లుని మేము ఒక డ్రీమ్ హౌస్గా ఫీల్ అయ్యి మేము ఇంట్లో అయితే ఉంటున్నాం అన్నమాట సో అట్లా చాలా మంది ఫేక్ కామెంట్లు పెడతారు కావాలని పెడతారు కొంతమంది రెచ్చగొడుతారు ఇంకోటి చాలా మంది కాల్చుకొని కూడా పెడుతున్నారు కొంతమంది ఊరువక పెడుతున్నారు ఇంకో మంది కళ్ళు మండి పెడుతున్నారు అనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మమ్మల్ని అభిమానించే మనుషులు చాలా మంది ఉన్నారు మమ్మల్ని ప్రేమించే చాలా మంది ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళు ఎంతమంది వేస్ట్ అని మేము ఉన్నాం అంతే మాట సో ఇంకోటి క్లారిఫికేషన్ ఇస్తున్నాం అనమాట మా అమ్మ ఏంటంటే 2018-2019లో అప్లై చేసి 2023లో అయితే వచ్చింది మా అమ్మ పేరు మీద అయితే వచ్చింది ఎంత గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్లో ఏంటంటే మేము మ్యారేజ్ చేసుకున్న టైంలో నేను చాలా వీడియోలలో చెప్పిన మ్యారేజ్ చేసుకున్న టైంలో మా ఇంట్లో ఎట్లా అంటే మా గగన్ గాడు కడుపులో ఉన్నప్పుడు కారము అన్నము వేసుకొని తిన్న పరిస్థితులు ఉన్నాయి ఒక అన్నం ఒక కూర కూడా లేని సిచ్యువేషన్స్ల నుంచి మేము అయితే వచ్చినాం నాకు ఇంకా గుర్తుకుంది బతుకమ్మ పండుగ అప్పుడు పువ్వులు లేవు బతుకమ్మ ఆడడానికి నాకేమో బతుకమ్మ ఇష్టం పువ్వులు కొనుక్కోలేని పరిస్థితిలో మేము ఉన్నాం అప్పుడు నేను మా ఆయన మీద అరిచిన ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఇలాంటి అన్న సిచ్యువేషన్లు కూడా మా లయకు వచ్చినాయి అనమాట అలాంటి సిచ్యువేషన్ల నుంచి మేము స్టెప్ బై స్టెప్ మేము మమ్మల్ని కొంచెం క్రియేట్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఏదో మేము ఇంత స్టేజ్లో ఉన్నాం ఏదో కనిపించడానికి మేము కొంచెం రిచ్గా అనిపిస్తున్నామేమో దానికి చాలామంది ఊరుస్తలేరు చాలామంది క్యాన్సల్ కావాలి అది కావాలి అంటున్నారు మీరు ఏమైనా అనుకోండి మాకు లేదు కాబట్టి మాకు వచ్చింది మాకు భయం కూడా లేదు ఎందుకంటే ఎవరు వచ్చినా మేము ప్రూఫ్ చూపిస్తాం తీసేసుకోండి అని చెప్పాం అరే నేనే చెప్తున్నా ఒక దేవుని దయతో మీరు ఇట్లనే చెప్పండి ఇంకా పైకి ఎదిగి ఒక సెలబ్రిటీ హోదాకి ఎట్లా అంటే నెలకి ఒక ₹1 2 కోట్లు వస్తున్నాయి మంచిగా మూవీస్లో అలా ఇంట్రెస్ట్ లైక్ పెద్ద ఈ స్టేజ్కి వెళ్ళిపోయినాం అనుకోండి ఈ ఒక్కిల్లే కాదు ఇలాంటి ఇల్లులు ఇంకా కట్టించి పేదవాళ్ళకి ఇస్తాం ఈ ఇల్లు కూడా ఇచ్చేస్తాం గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళతో మాట్లాడి కూడా ఇచ్చేయడానికి రెడీ ఎందుకంటే మాకు లేదు ఆ టైం వస్తుంది రావాలి మీ అందరి ఆశీర్వాదాలు కుళ్ళుకునే వాళ్ళవి కూడా ఆశీర్వాదంగానే తీసుకుంటాం అంతే కుళ్ళుకోండి ఎంత కుళ్ళుకుంటారో కుళ్ళుకోండి ఇంకోటి లేని వాళ్ళు అస్సలు బాధపడకండి 100% వస్తాయి చాలా ఇల్లులు అనేటివి కడుతున్నారు బయట రీసెంట్ గా మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసిరు అనమాట అంటే నేను ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లులు ఆల్రెడీ వచ్చేసినాయేమో అన్నీ అయిపోయినాయేమో అనుకున్నాం కాకపోతే ఇక్కడ ఉండే ఆ ఇల్లు కొంతమందికి ఇంకా ఇచ్చిర్రు ఇంకోటి డబ్బులు ఇవ్వండి మీకు ఇస్తామంటే అస్సలు కట్టకండి మోసపోకండి డబ్బులు ఇస్తే మాత్రం ఇల్లులు అస్సలు రావు చాలా ఇల్లులు కడుతున్నారు లేని వాళ్ళకి అంటే రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద ల్యాండ్స్ అండ్ ఇల్లులు వేరే ఇంకేమైనా ఏమంటారు పొలాలకు సంబంధించిన ఏమైనా రిజిస్ట్రేషన్లు ఉండి వాళ్ళు కొంచెం ఇన్కమ్లో కొంచెం ఉన్నారు బాగున్నోళ్ళు అంటే వాళ్ళకు రాదు అన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఉంది ఇక ఎట్లా ఇస్తున్నారో కాకపోతే కంపల్సరీ వస్తుంది టెన్షన్ అయితే పడకండి సో ఇదన్నమాట మా ఇల్లుకి సంబంధించి
ఇల్లు లేనకి ఇల్లు రావాలన్న దేవుని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో వాళ్ళకి కూడా అంత మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. కొంతమందికి అయితే వచ్చిన వాళ్ళకి మా లిఫ్ట్ మొత్తంలా లిఫ్ట్ అండర్ గ్రౌండ్ లో వాటర్ వచ్చినాయి. ఒక 1 వీక్ 10 days దాకా లిఫ్ట్ ఆఫ్ చేసారు. అయినా కూడా మేము తాగనికే వాటర్, కూరగాయలు 9th floor దాకా అయితే డబ్బు మోసుకొని పైకి వస్తుండే, వచ్చి పిల్లలు ఇద్దరు షేక్ అవుతుండే పిల్లగాని కిందికి వెళ్ళి పైకి ఎత్తుకొస్తే షేక్ అవుతుండే కాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము ఇక్కడ ఉంటున్నాం చేస్తున్నామంటే మాకు ఇల్లు డ్రీమ్ హౌస్ అనమాట. డ్రీమ్ హౌస్. ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఇంట్లోనే ఉంటాం. కొంతమంది భయపడుతురు మహావీర్ సినిమా లాగా అవుతుంది అంటే, మేము ఆ డ్రీమ్ హౌస్ ఇది ఏదైతే అది కానీ అంతే ఇదన్నమాట. సో థ్యాంక్ యూ అందరికి. కొత్త వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసి అంతే. ఇంకా బాయ్ 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 బాయ్.